కొన్ని రోడ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఉదాహరణ మనం పొద్దుచెట్టిపల్లి దగ్గర ఒక వాగు ఉన్నది, అక్కడ పొంగుతుంటుంది, రోడ్డు పోయి అక్కడికి పోలికి రాదు, బ్లాక్ అయిపోతుంది మొత్తం. కాబట్టి అక్కడికి మీరు వెళ్ళకుండా అంశాలపల్లి నుంచి వచ్చేటప్పుడు రానికి ఛాన్సెస్ ఉంటుంది. గతంలో కూడా వర్షాలు బాగా పడినప్పుడు మనం అదేవిధంగా చేసినాము, ఇప్పుడు కూడా అదేవిధంగా చేయాలని కోరుచున్నాము. మళ్ళా ఈ కొంగోడు మరి కొంగోడు దగ్గర కూడా ఒక వాగు ఉంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడ వేరే దారి ఉంది కాబట్టి మన ఎదుటి నుంచి అక్కడికి పోలించే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎక్కడైతే ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎందుకంటే ఇంకా గత 2 రోజులు వర్షం ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మీకు 100 ఫోన్ చేస్తే అవైలబుల్గా ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు వర్షాలు పడుతుంది కాబట్టి మీకు కరెంట్ అవసరం ఉండదు. అనవసరంగా రిస్క్ తీసుకుపోయి అక్కడ బోర్డు దగ్గర పోయి స్టార్టర్ల దగ్గర పోయి కరెంట్ షార్ట్ అయ్యే గురి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ పొలాల దగ్గర కూడా వెళ్ళే అవసరం లేదు. అదేవిధంగా కొంతమంది చేపలు కొట్టడానికి అని చెప్పేసి వర్షాలు పడుతుందని చేపలకు వెళ్తుంటారు. అదేవిధంగా గొర్రెలు మేపేటోళ్ళు వర్షాలు పడి ఎక్కడైనా చిక్కిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం సురక్షిత ప్రాంతాల్లో గొర్రెలు తీసుకోవాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మీరు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కానీ మీరు సురక్షిత ప్రాంతాల్లో మళ్ళీ వాగు వచ్చి అక్కడ మీరు ఇల్లుపోయే ప్రమాదం ఉంటుంది. గతంలో మన దగ్గర కూడా జరిగింది. అప్పుడు ఒక హెలికాప్టర్తో తీయవలసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మీరు ఈ రోడ్డు బాగా హెవీ రేంజ్ పడుతుంది. ఈ మన హైవే రోడ్ ఉంది కాబట్టి మనకు బండ్లు రాకపోకలు సరిగ్గా కనిపిస్తలేదు. రోడ్డు ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి దయచేసి మీరు వర్షం తగ్గిన తర్వాత వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ దగ్గర కానీ మళ్ళీ అక్కడ మన గన్పూర్ దగ్గర ఉన్న డ్యామ్ దగ్గర చూడడానికి చాలామంది వెళ్తారు. అక్కడ ఎవరు కూడా వెళ్ళదు. దయచేసి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా మేము వెళ్ళవేళ మీకు ఇక్కడ మేము అవైలబుల్గా ఉంటాము. జస్ట్ మీరు 100 ఫోన్ చేస్తే సరిపోతుంది. మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇదంతా మా పై అధికారులు అంతా ఎస్పీ గారు కూడా ఆదేశం ఉన్నది. బాగా చర్యలు తీసుకోవాలని మాకు ఆర్డర్స్ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.